నంద్యాల ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ వెలుపల ఆటో స్టాండ్ వద్ద సోమవారం అర్ధరాత్రి అన్నాతమ్ములపై కొందరు యువకులు కత్తులతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపినది. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇద్దరు సోదరులపై 15 మంది రౌడీ మూకలు కత్తులు రాళ్లతో దాడికి పాల్పడి తీవ్రంగా గాయపడిన సంఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బయటిపేటకు చెందిన రాజగోపాల్ నాగమ్మ దంపతులకు 3 కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు పశుపతి ఆటో నడుపుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. మూడవ కుమారుడు మనోహర్ ఓ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బయటిపేటలో ఓ వర్గం ఆధిపత్యం కోసం పశుపతి మనోహర్లపై సోమవారం అర్ధరాత్రి బస్టాండ్ బయట ఉన్న ఆటో స్టాండ్ వద్ద కత్తులతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ అన్న తమ్ముళ్లను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మనోహర్ ను మెరుగైన వైద్య సేవల కోసం కర్నూలుకు తరలించారు. బయటిపేటకు చెందిన రౌడీ షీటర్లతో పాటు అదే వీధికి చెందిన మరికొంతమంది విశ్వనగర్ తదితర ప్రాంతాలకు చెందిన అల్లరి మూకలు మూకుమ్మడిగా కత్తులతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కొంతకాలంగా బయటిపేటలో ఆధిపత్య పోరు నడుస్తోందని, ఆధిపత్యం కోసమే తన సహోదరులపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. జరిగిన ఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ కొంతమంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నా పేరు రాజు, బయటిపేట మాది. నిన్న రాత్రి 10:30-11 సమయంలో ఆధిపత్య పోరు కోసము అలియాస్ సూరి, చిరు, పండు, చరణ్, తర్వాత గిద్దులూరు దశగిరి, తర్వాత రాయమార్పూరు పిల్లోడు ఒకడు, విశ్వనగర్లో పిల్లలు ఒక 5 మంది, మొత్తం 16 మంది ఆధిపత్యం పోరు కోసము ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి మా తమ్ముడు ఆటో తోలుకుంటుంటే కత్తులతో పిడిపాకులతో దౌర్జన్యంగా దాడి చేసి మనోహర్ను పశుపతిని దాదాపు అంటే ఒక 7-8 చోట్ల కత్తులతో గాయపరిచి ఆ బయటిపేటలో గంజాయి మత్తులో వాళ్ళ పండు, చిర్రు, మారి, కారంపొడి, రవి వీళ్ళంతా వాళ్ళ ఆధిపత్యం పోరు కోసము వాళ్ళే నెగ్గాల, అవతల ఎస్సీ వాళ్ళు కానీ ఎవరు కానీ బయటికి రాకూడదు, నా ఎంట్రన్స్ లో 4 ఇండ్లు ఉంటాయి, వీధిలోకి పోవాలంటేనే వాళ్ళు అంతా ఆధిపత్యంగా చెలాయింపు చేయాలని ఈ రౌడీ షీటర్లుగా చేస్తూ గంజాయి మత్తులో వాళ్ళను పిల్లలు ఇష్టం వచ్చిన ఇష్టారాజ్యంగా రాళ్లతో సినిమాలో జరిగిన షూటింగ్స్ జరిగిన రీతిలో రాత్రి గాయపరిచి ఈ నష్టపరిచినారు. కత్తులతో దాడి చేసినారు. 24 మంది పైన ఉన్నారు. దశగిరి, గిద్దలూరు దశగిరి, మద్దూరు, చరణ్, పూజారి, సంతోష్. మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి మాటలు లేవు. ఊరికే కానిస్తే మాట్లాడతాం, పలకరిస్తారు అంతే. మరి నిన్న అంతమంది కలిసి మీ మీద దాడి చేయాల్సిన అవసరం? వాళ్ళు గంజాయి తాగి ఉంటారు, వాళ్ళు గంజాయిలు అమ్ముతారు, తాగుతుంటారు. వాళ్ళు ఇక్కడ ఉంటే అక్కడ ఆయన ఎంబటి పిల్లలు ఉంటారు. మాకు న్యాయం కావాలి. నా చేను పోయింది, తులం ముక్కలు, బ్రాస్లెట్ పోయింది 2 తులాలు, మా తమ్ముంది 2 తులాల 3. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.